సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగానే అద్భుత పాలన అందిస్తూ ఉందని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరు నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ కూడా పురోగతి సాధించిందని ఎమ్మెల్యే చెప్పారు. తాగు, సాగునీటి రంగాలకు కావాల్సిన నిధులను ప్రభుత్వం మంజూరు చేయడంతో ప్రజలు కష్టాలు సమసిపోయాయని ఐలయ్య వ్యాఖ్యానించారు. సీఎంతో పాటు జిల్లాకు చెందిన మంత్రుల సహకారంతో తమ నియోజకవర్గంలోని పెండింగ్ పనులను త్వరితగతిన పరిష్కరిస్తామంటున్న ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. కొలుదిరి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా ఏ విధమైనటువంటి అభివృద్ధి జరిగింది అంటే ముఖ్యంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి అనేది ఏ స్థాయిలో కొనసాగింది అనే విషయాలు తెలుసుకుంటూ ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ విషయానికి సంబంధించి ఆలేరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే విషయాన్ని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తీసుకున్నాం. సార్ చెప్పండి, సంవత్సర కాలం పూర్తి అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో ఆలేరు నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏ స్థాయిలో జరిగింది, ఎంత నిధులు అనేవి మీ నియోజకవర్గంలో రావడం జరిగింది? చాలా సంతోషం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన 1 year సందర్భంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా ఆలేరు ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రజాపాలన ద్వారా మేము అనుకున్న దానికంటే ఎక్కువ నిధులను మా గౌరవ ముఖ్యమంత్రి నుంచి మేము రాబట్టగలిగినాం. ముఖ్యంగా మా ఆలేరు గత 10 సంవత్సరాలుగా తాగునీరు, సాగునీరు నోచుకున్నటువంటి ప్రాంతం. ఇలా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మా ఆలేరు నియోజకవర్గంలో గోదావరి నీళ్లు సుమారు 120 చెరువులు నింపగలిగినాం. అదేవిధంగా తాగునీరు సమస్య కూడా 210 కోట్లతోటి మొన్ననే మిషన్ భగీరథల 210 కోట్లతోటి ఏదైతే అసంపూర్తిగా మిగిలినటువంటి 16 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకోవడం కోసం 210 కోట్లు కేటాయించి మొన్నే పైలాం ప్రాజెక్టు కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. తాగునీరు, సాగునీరుకు పెద్దపీట వేసినాం. అదేవిధంగా ఏదైతే పేదోడికి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందాలని చెప్పి మా ఒక యాదాద్రి భువనగిరి జిల్లాకే సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, ఎల్ఓసి కానీ 13 కోట్ల రూపాయలు వస్తే ఆలేరు నియోజకవర్గానికి 7.5 కోట్లు ఒక ఆలేరు నియోజకవర్గం తీసుకోవడం జరిగింది. నిజంగా కూడా ఈ ప్రజాపాలన చాలా సంతృప్తి వచ్చింది. ఇంకా ప్రజలకు మేము చేయాల్సింది చాలా ఉంది. గత 10 ఏళ్ళుగా ఆలేరు అన్ని విధాలా వెనుకబడ్డది. అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మంజూరైంది. ఒక మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ అయ్యి మెడికల్ కాలేజ్కి మొన్ననే 20 ఎకరాల ల్యాండ్ కూడా కేటాయించి అక్కడ పెద్దగట్టు మీద మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆలేరు వెనుకబడ్డ ప్రాంతాన్ని ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ సహకారం, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో ఆలేరును అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. ఇంకా పెండింగ్ సమస్యలు ఏమున్నాయి, వాటిని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పండి. ఏదైతే గంధమల్ల గత 10 సంవత్సరాల గంధమల్ల అయితేనే మా ఏరియా ఆలేరు కానీ, అక్కడ తుంగతుర్తి కానీ ఒక జీవనదిగా ఉన్నటువంటి గంధమల్లను అసంతృప్తిగా మిగిలిచారు. మా గౌరవ ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ సహకారంతో గంధమల్లను తప్పకుండా సాధిస్తాం. అదేవిధంగా ఆలేరును రెవెన్యూ చేయాలనే కోరిక ఉంది కాబట్టి అది కూడా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రి గారితో కూడా మాట్లాడడం జరిగింది. రెవెన్యూ డివిజన్తో పాటు గంధమల్లతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్, అదేవిధంగా మెడికల్ కాలేజ్ కూడా కంప్లీట్ చేసుకుంటాం. ఆలేరుకు సంబంధించి ఇంకా ఏమైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ సంవత్సర కాలంలో మాత్రము ప్రధానమైనటువంటి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుంది. అదేవిధంగా ఆలేరు నియోజకవర్గం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందడుగుకు వేసిందని చెప్పేసి కూడా ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి ఉంది. ఆలేరు నుండి కెమెరా బిగ్ టీవీ.